తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774. నీర్కుల్లా మరి ఆ ట్రైలర్ కానీ అండ్ మూవీ కానీ March 7th రిలీజ్ అవబోతుంది. అండ్ అదే రోజున మరి చాలా మూవీస్ అనేది కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మరి ప్రేక్షకులు ఈ మూవీకి వచ్చి ఎంటర్టైన్ అవ్వాలంటే ఏం చూసి వస్తారు అనుకుంటున్నారు? యాక్చువల్గా మేము ముందు అనౌన్స్ చేసినప్పుడు 3 మూవీస్ ఉన్నాయి, మాది 4th మూవీ. ఇప్పుడు ఈరోజు చూస్తే 12 మూవీస్ ఉన్నాయన్నారు. ఒకసారి గుండె అమ్మో అనిపించింది. దాంట్లో చావా అని పెద్ద హిట్ హిందీలో, ఆ సినిమా కూడా దాని మీద ఇరే మన ఎందుకురా బాబు వాళ్ళతో పోటీ పోతున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్దామన్నారు. బట్ ఆల్రెడీ పోస్టర్స్ గీస్ట్ అన్నీ వెళ్ళిపోయినాయి. మీరు అడిగిన దానికి క్వశ్చన్కి నాకే కొంచెం భయంగా ఉంది. అంటే అంత పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మనం వెళ్ళటం అనేది, పెద్ద సినిమా చిన్న సినిమా తేడా లేదు సార్, ఒకటే ఉంటుంది, హిట్టా ఫట్టా. మా సినిమాకి ఎందుకు మేము దైన్యంగా వెళ్తున్నామంటే, నీర్కుల్ అని ఒక టైటిల్ ఉంటుంది. అది ఆ టైటిల్లోని ఒక హర్రర్, కొంచెం ఒక విగ్రహాలు, కొంచెం అలా థ్రిల్లర్లా కొంచెం వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ బేస్ కొంచెం జనాలకి జనాలకి ఏం కావాలి, అల్టిమేట్గా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఫస్ట్ హాఫ్ మటు మిమ్మల్ని సీట్లోంచి అటు ఇటు చేయనీయకుండా చేసాం గ్రిప్గా. సెకండ్ హాఫ్ మనం అసలైన కథలోకి వెళ్తాం అనమాట. ఆ కాన్ఫిడెన్స్ మన షో వేసినప్పుడు శాంతి మేడం కానీ అండ్ నటరాజ్ మాస్టర్ కానీ పెద్ద పెద్దలు చూసిన వాళ్ళందరూ అన్నారు, ఫస్ట్ హాఫ్ మటుకు అసలు ఇలా 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 కూర్చోబెట్టేశారా, సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ ఉంటుంది, అక్కడే మనం సక్సెస్ అని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పగానే అప్పుడు ఊపిరి పిలుచుకున్నాం, ఓకే రైట్. అంటే సుమారు 12 సంవత్సరాల నుంచి బయటికే రాని వ్యక్తి ఎవరైనా అన్నారంటే అది శాంతి గారు. మరి శాంతి గారు ఇప్పుడు బయటకు వచ్చి అదే పనిగా మీకోసం బయటకు వచ్చి అండ్ ప్రమోషన్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి? నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అక్క ఏదైనా మొహం సూటిగా మాట్లాడేస్తుంది, బాగుందా బాగలేదా రెండు తప్పకుండా చెప్పేస్తుంది. అలాంటిది ఎంత పాజిటివ్గా శ్రీహరి ఫ్యాన్స్ అందరికీ నేను చెప్తున్నాను, వీడిని ఆదరించండి అనేది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. మనం చిన్న ఆమె డ్యాన్స్ క్లాస్లో ఇలా చేసాము, మనం అక్క అక్క అంటాం, అంతేగాని ఎక్కువ మనకి చనువేం లేదు. బట్ ఆమె నా మీద చూపించిన ప్రేమ, తమ్ముడు మాట అవసరం అంటే నాకే చిన్న చిన్న బూజుబొమ్మలా వచ్చింది. అది పోయిన జన్మలో నేను చేసిన పుణ్యం ఆమె అలా రావటం అనేది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఈ మూవీ ప్రమోషన్ గురించి కాదు, అండ్ ఇంకొన్ని ఇంటర్వ్యూస్లలో కానీ ఎక్కువగా నాకు అసలు బ్యాక్గ్రౌండే లేదు ఇదని అన్నారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ మరి ఒక పొజిషన్కి అనేది వచ్చి ఇప్పుడు హీరోగా వస్తూ ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ లేదని ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు? లేదా నిజంగా ఉందా? బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్, ఏం లేదు సార్. మరి అయితే మంచు మనోజ్ గారు అండ్ అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ ఇట్లా అందరూ కూడా వచ్చి మీకోసం అని చెప్పేసి మీ మూవీ సమయంలో ప్రమోషన్ అనేది కూడా చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా నాకు గ్రేట్. మనోజ్ సార్ ఒకసారి అడిగాను నేను, సార్ ఒకసారి అడిగాను, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళాం కానీ అప్పుడు గెటప్ వేసుకున్నాడు. సార్ లేదా మాస్టర్ ఇలా గెటప్లో ఉన్నాను కుదరదు అన్నాడు. సరే ఇంకా సరే అయిపోయిందిలే, ఇంకా మళ్ళీ ఒకసారి మిస్ అయితే ఇంక మళ్ళీ రాదు. అదే పనిగా ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని ఆయన 1 hour కూర్చొని నాకు టైం స్పెండ్ చేశారు. నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అది కూడా ఏది అంటే బ్యాక్గ్రౌండ్ కాదు సార్, మనం వెళ్ళి కలవటం, మన అప్రోచ్మెంట్, కొంచెం ఆయనకి డ్యాన్స్ మాస్టర్ వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఆయన దగ్గర అంతకుముందు కొంచెం చిన్న వర్క్ చేస్తున్నాను మాస్టర్తో, ఆ చిన్న ఒక ఇది, అంతేగాని పెద్దగా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళు మంచితనం నాది కాదు, అడగటం అమ్మాయిని అడగనే అన్నం పెట్టదంటారు. నేను పోయి అప్రోచ్ అవ్వటం, వాళ్ళు మంచి మనసుతో అంటే చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్ వాళ్ళు. వీళ్ళందరూ తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ కానీ ఏమి కానీ మేడం హీరోని అడగడం మాకు చేశారు. వీళ్ళందరూ మాకు చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని జస్ట్ వాళ్ళు చిన్న చేయూతనిచ్చారు. ఓకే. అండ్ నీర్కుల వరంగల్ డిస్టిక్లో నీర్కుల అని చెప్పేసి ఒక పల్లెటూరు పేరు అనేది కూడా ఉంది. సో అక్కడ ఉన్న ఆ పల్లెటూరుకి అంటే ఈ సినిమాలో తీసిన స్టోరీకి ఆ రెండిటి మధ్యలో ఏమన్నా కనెక్షన్ ఏమన్నా ఉందా? అదే ఊర్లో మేము షూటింగ్ చేసాం. ఆ ఊర్లో జరిగిన ఒక రియల్ అయిన ఒక సంఘటన కథనే ఈ సినిమాలో పెట్టాం. అప్పుడు ఈ యొక్క 80s జరిగింది ఒక కథని మేము ఇప్పుడు సినిమాగా చేసాం. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్ అది కొంచెం చిన్న ఒక ఇప్పుడు కొంచెం కలిపాము. ట్రూ ఇన్సిడెంట్ అది. ఈ కథ రాసిన వాళ్ళు దగ్గర ఒక 8 మంది వరకు చనిపోతా ఉన్నారు అనమాట. అవునా? కథ రాసి అంటే అది
ఒక శాపం సంథింగ్ ఒక ఒక ఋషికి సంబంధించిన ఒక అప్పుడు జరిగిన ఒక కథ అనమాట. విగ్రహాన్ని తీసుకెళ్తారు, దాని చుట్టూ కథ తిరుగుద్ది. ఒక 8 మంది చనిపోయాడు. నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ సూపర్ కథ సార్ అంటే, నేను అప్పుడే మహాబలి చేస్తున్నాను, ఇంకా ఈ సినిమా యాక్చువల్గా అది ఫస్ట్ సినిమా, ఇది సెకండ్ సినిమా. కథ చెప్పగానే ఇలా 8 మంది చనిపోయారు సార్, ఎలా ఉంటుంది అంటే, ఒరే బాబు వినేవాడు సస్తాడా బతుకుతాడా అది చెప్పు అని అన్నాడు. సార్ వినేవాడు ఏమన్నాడు సార్ అన్నాడు. అవునా సరే చెప్పు అని కథ చెప్పాడు. అతను కథ రాసేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది దానికి. ఆ కథ రాసేటప్పుడు మొత్తం దెబ్బలు, ఇంత బ్లడ్ ఆయన చనిపోయే రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ మనోడు పూజలు గీజలు చేసి కొంచెం మనోడు దేవుడు భక్తుంటారు, కొంచెం ఆలోచిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ పాయింట్ నాకు నచ్చింది. 8 మంది బలి తీసుకుంది. ఇప్పుడు ఇతను రాసేటప్పుడు కూడా ఒక తెలియని ఒక శక్తి అంటే ఉంటుంది కదా. మన కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మను. నేను కూడా నమ్మలేదు, పెద్ద విషయం పెట్టు. బట్ షూటింగ్ చేసే టైంలో నాకు మెల్లమెల్లగా ఎవరో ఒకరికి మా హీరోనికి చిన్న షూటింగ్ చేస్తుంటే సమాధిలో షూటింగ్ చేస్తున్నాం. ఆ పిల్ల కలిదిరి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో మాకు అర్థం కాలేదు. పోయి బాగానే తినింది, మధ్యాహ్నం బాగానే ఎక్కితే ఎందుకు పడిపోయింది అని మాకు ఆలోచన. ఆ పిల్లకి ఏదో ఒక సడన్గా ఏదో ఎవరో ఇటు పోయినట్ట ఏదో అనేది. నైట్ షూటింగ్ చేస్తున్నాం, అర్ధరాత్రి, అది కూడా శ్మశానంలో షూటింగ్ అది ఎక్కువ ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. బొడ్డుబొక్కులోడు ఆ టైంలో 5 o'clock వచ్చి ఒక విషయం చెప్తుంటాడు. ఊరికి ఒక చెడు జరుగుతుందంటే మనోడు వచ్చి చెప్తుంటాడు ఇంటింటికి వచ్చి. సేమ్ ఆ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాం అన్నమాట. అప్పుడు చేసినప్పుడు ఈ పిల్ల ఎలా పడిపోయింది. దాని తర్వాత వాటిని వాడు మాంత్రికులాగా కూర్చొని శ్మశానం చేస్తామంటే పక్కన ఊరాడు బైక్ మీద వస్తా ఇది చూసేసి లాంగ్లో వచ్చి లైట్ కింద పెట్టినాం, వాడు అక్కడే శ్మశానం ఉన్నాడు. మేము దూరంగా ఉండి షూట్ చేస్తున్నాం, అలా షూట్ చేస్తున్నాం ఇలా కెమెరా. మేమెవరు లేవు, అన్ని చీకటిగా ఉండాలి. ఓన్లీ ఒక సమాధికి వాడికి లైట్ ఉండాలి అనమాట. ఎవడో బైక్ మీద వస్తున్నాడు చూసి కింద పడిపోయి వాడు పరితుండే ఊర్లో పోయి చెప్పగానే ఊరి జనాలందరూ మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. అంటే చేతపడి చేస్తున్నారు అంటే ఆ టైప్ అనమాట. ముగ్గేసి గిగ్గేసి మీరు చెప్పలేదు ఇక్కడ షూటింగ్ ఉందని చెప్పలేదు. నాకు నచ్చింది ఆ శ్మశానం. చిన్న సీనే కదా చేద్దాం అనుకున్నాం. పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అదే చెప్తాను కదా, ఇన్సిడెంట్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తుంది సినిమాని అలా అని మేము అనుకోకుండా అది అంటే ఆటోమేటిక్గా గ్రాఫిక్స్ వరకు. అదే గ్రాఫిక్స్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండర్ వాటర్లో ఉన్న సీన్స్ అనేది కూడా ట్రైలర్లో చూసాం. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ అంటే పెద్ద సినిమాలు సార్, మీకు తెలిసిందే. పెద్ద సినిమాలు పెద్దవి చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు గ్రాఫిక్స్ చేయాలంటే టచ్ చేయాలంటే ఎవరైనా భయపడతారు. చాలామంది చూసిన డైరెక్టర్లు కానీ అజయ్ భూపతి కానీ సార్ చూశారు. రే ఏంద్రా గ్రాఫిక్స్, జానీ మాస్టర్ కానీ అరే ఏంద్రా వాటర్లో 5 సినిమాలాగా వెళ్తున్నావేంటి అన్నాడు. అంటే నాకు కొంచెం చిన్న హ్యాపీనెస్. ఓకే వాళ్ళు దాన్ని గుర్తిస్తున్నానంటే గ్రాఫిక్స్ లో మేము సక్సెస్ అన్నట్టుగా. కొత్త అతను గ్రాఫిక్స్ అతను చాలా బాగా చేశారు. మేమే అంత షాక్ అయ్యాం. ఫుల్ ఆల్మోస్ట్ ఫస్ట్ సగం సినిమా వరకు గ్రాఫిక్స్ సార్. అంటే గ్రీన్ మ్యాటర్లోనే చేసినప్పుడు గ్రాఫిక్స్ వర్క్. ఓకే, అంటే మాకున్న రొట్టెల్లోనే చాలా బాగా చేశారు. ఓకే, గ్రాఫిక్స్ వర్క్ మీకు మెయిన్గా అయితే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక దేవుడికి సంబంధించిన మూవీయా అంటే చేతబడులు దేవుడికి సంబంధించిన మూవీ అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివి కానీ ఇట్లాంటి బాగా ఎంటర్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అంటే మనం చూస్తూ ఉంటాము దేవుళ్ళకి సంబంధించినట్టు కానీ ఇట్లాంటివి ఇది ఎక్కువగా చిన్నపిల్లలు కనెక్ట్ అవుతూ ఉంటారు. అవును. సో అట్లా ఎస్ పిల్లలకి చూసేదానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది చెప్పిన మాంత్రికుడు ఒక హర్రర్, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హర్రర్ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు హర్రర్ బేస్ ఉంటుంది. కొంచెం మాంత్రికుడు పిల్లలకి కొంచెం ఫ్యాంటసీ ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. ఎక్కువ ఫ్యాంటసీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఈ హోల్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి పూజించాలి కానీ ఆశించకూడదు. ఇది పాయింట్ ఫుల్ సినిమాలో. దేవుణ్ణి పూజించు, దాన్ని ఆశించాలని అనుకోవద్దు. ఓకే, ఆశించే ఏమవుతుంది, దాని పరిణామం ఏమవుతుందని హోల్ కథ ఈ పాయింట్ ఉంటుంది అన్నమాట. ఓకే, దేవుడికి ముఖతగిన విగ్రహం బాగుంది తీసుకొస్తే అట్లా ఆ పాయింట్లో వెళ్ళిపోతుంది అన్నమాట సినిమా. ఇంకా ఆ పాయింట్ చుట్టూ జరుగుతూ ఉంటుంది. చుట్టూ దాని చుట్టూ